అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జాగవాడ పంచాయతీ బల్లుగరువు గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అయ్యాడంటే ప్రతి గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన బాధ తెలుసుకోవడం కోసమే అడవి ప్రాంతంలో పర్యటించానన్నారు. 105 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసమే, ఓట్ల కోసం మా ప్రభుత్వం పనిచేయదని, ప్రజల కష్టాలు కన్నీళ్లలో మేమున్నామని ఖచ్చితంగా చెబుతున్నామన్నారు. 19 పనులు ప్రారంభించిన ఆయన తెలిపారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మంతి పర్యటనలో గిరిజనుల సమస్యను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. డోలీ మూతల విముక్త ఏపీలో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అన్నంతో పనులు చేస్తారు. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మన తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లేదు, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్ల పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుతుంది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు, గుండె మీద కొడితే చనిపోయారు. దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు కూడా కలగలను. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. కష్టాలు ఉన్న విజయనగరంలో కూడా చెప్పాను, నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలో నేను తిరిగి సాధక బాధలు అన్నీ తెలుసుకున్నాను. మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన ఆడబిడ్డల, గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నాకు గౌరవం. నాకు సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసి మీ ఇంట్లో వాడు ఒకటి ఉన్నాడు అనుకోండి, నేను ఎందుకు నడిచానో కూడా చెప్తాను. నేను కలెక్టర్ గారు కూడా అన్నారు, ఎందుకు చెప్పించలేదు మనకి ఎందుకు అంటే, నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖం చూపించలే. మబ్బు పట్టేస్తుంది, ముసురుగా ఉంది, లేదంటే మనకి ఫాగ్ ఉంది, మంచు తెరలు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మాకు రైట్గా లేదనేది నాకు ఒత్తిడి పెట్టిన. మీరు కావాలంటే తర్వాత ఎదురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను, ఈరోజు అనుకున్నా మా వాళ్ళ కోసం నేను ఈరోజే వెళ్తాను. ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు. రోడ్డు వేయడం మంచి పని, దాహం తీర్చడం మంచి పని, అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని. మంచి పని చేసేవాడికి ఆపద ఉండకూడదు, ఉండదు. ఇదే నా నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకు అప్పుడు దాకా 200, 300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేసాం. అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడు. సో మేము కోరుకునేదల్లా, మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదిక పైన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా
పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకు సభలు పెట్టుకుందాం. మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతేనే నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు. నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా. ఒకసారి లేనప్పుడు కుదరినప్పుడు నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు మీతో మమేకం అవడానికి సిద్ధమవుతాను. నేను కోరుకునేదల్లా ఈ సభాముఖంగా మీరు నా మీద పడకుండా కనుక నన్ను ఇంటరాక్ట్ అయితే నేను ఇంకా ఎక్కువ పని చేస్తాను. ఎందుకంటే మీరు సినిమాలో చెప్తారు ఓజీ అంటారు, ఏదో అరుస్తూ ఉంటారు. నా స్వప్నం, నా కళ, నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగండి. నేను దేశం కోసం కలగండి, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగండి. మీ పేరు, మీ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తాను ఒక్క రోజులో. ఇంకొక నెలలో సీఎం గారు చంద్రబాబు గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి డబ్బు లేకపోతే నాలాంటోడు ఇన్ని పాదయాత్రలు చేసిన ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి 2 కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మీ అందరికీ మరొకటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు ఇందాక ఎప్పుడే చెప్తా ఉన్నారు, నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఒక మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది. కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీనిపై చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతున్నప్పటికీ జీవితం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలు మనం